పెట్టుకొని తింటున్నా. చూద్దాం ఎట్లుంటుందో. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి ఫుడ్ మార్నింగ్ తెచ్చిచ్చినందుకు అల్లా మీకు ఫిదా కరేగా. అంటే ఆ దేవుడు అల్లా మీకు మంచి ఆరోగ్యాలతో సంపదతో మంచిగా చూసుకుంటాడు. అదేందో ఉంటుంది, అదైతే నాకు చెప్పనీకి వస్తలేదు. వావ్, వెరీ నైస్. దోశతో ఎగ్ కాంబినేషన్, ఉడకబెట్టిన ఎగ్ కాంబినేషను సూపర్ అంటే సూపర్ ఉంది. మళ్ళీ అది స్వీట్ దోశ. ఇంకేంటివి ఉన్నాయి కానీ అవి నేను ఇప్పుడు ఓపెన్ చేయను, తర్వాత ఓపెన్ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఇదే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇందులో కూడా ఏమో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి నేను మధ్యాహ్నం ఓపెన్ చేస్తా, ఇప్పుడు ఓపెన్ చేయను. ఎందుకంటే ఈ 2 దోశలు తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోతుంది. మళ్ళీ వర్క్ చేయాలంటే చాలా కష్టం. ఈ దోశ ఎంత బాగుంది తెలుసా, అంత బాగుంది. తినేటప్పుడు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా, కానీ ఫోను పట్టుకోవడం ఇదంతా సెట్ అవ్వట్లేదు. మీరు కూడా మార్నింగ్ దోశ ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఎవరైనా ఇస్తే పడేయొద్దు. ఎవరిచ్చినా కూడా తీసుకోండి, ఎక్కడ కూడా. ఎందుకంటే అన్నదాత సుఖీ భవ అని అంటారు కదా. ఇలాంటి దోశ ఎగ్ కాంబినేషన్లో వావ్, అమేజింగ్. అరేబియన్ దోశ విత్ ఎగ్, ఉడకబెట్టిన ఎగ్, దానికి తోడు మళ్ళీ కర్రీ కూడా ఉంది. ఉడకబెట్టిన ఎగ్, దానికి కర్రీ చేసింది దాన్ని. కానీ సూపర్ ఉంది, చాలా అంటే చాలా సూపర్ ఉంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా? తింటే నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరేబియన్ ఫుడ్ నాకు తెలిసి కొన్ని చోట్ల దొరుకుతుంది. ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ కవర్లో కూడా ఉన్నాయి, ఇంకా ఈ కవర్లు ఉన్నాయి. కానీ అవి మధ్యాహ్నం తింటా, ఇప్పుడు తిన్నా. ఎందుకంటే 2 దోశలకు ఫుల్ అయిపోయింది. కొన్ని వాటర్ తాగిననుకో మధ్యాహ్నం 2-3 దాకా సరిపోతుంది. ఇంకా ఇక 2 కూడా తినలేదు, ఫుల్ అయిపోయింది నాకు స్టమక్. చూడ, సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా. నేను ఇంతవరకు తిండే ఇలాంటి ఫుడ్, అంటే ఇలాంటి ఫుడ్ తిండే. వేరే మన దగ్గర ఆనియన్ దోశ, మసాలా దోశ మస్తు ఉంటుంది. కొన్ని చోట్ల చాలా 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 బాగా చేస్తారు ఇండియాలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అయితే ఫ్రీగా దోశ, ఇడ్లీ, వడ ఇస్తుంటారు. రామ్నగర్లో మనం అనుకుంటాం, కాకపోతే ఇలా ఉప్పు కారం మాత్రమే తక్కువ అయింది. మొత్తం స్వీట్ ఉంది, బాగా స్వీట్ ఉంది, మొత్తం స్వీటే ఉంది, కారం లేదు. ఇది స్వీటే, ఇలా కొద్దిగా చక్కెర వేసినట్టు, అందులో ఉప్పు కారం ఏమీ లేదు, మొత్తం స్వీట్. ఉప్పు కారం అయితే మస్తు ఉంటుంది టేస్ట్. అయితే అమేజింగ్, బ్యూటిఫుల్. ఎంత మంచి టేస్ట్ ఫుడ్ నేను తింటా అనుకోలే నా లైఫ్లో. తిన్నా, ఇలాంటివి కాకుండా వేరేటివి తిన్నా. మస్తు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్ చేసినందుకు.
చూడండి 2 ప్లేట్లు, 2 పూరి, 2 దోశ కంప్లీట్గా తినేసిన. కర్రీ కూడా తినేసిన. 2 ఎగ్స్, అది 2 ఏమో తెలియదు కానీ మొత్తం 3 అవి. 1 ఎగ్గు 1.5 అనుకుంటా. ఇంకా అక్కడ ఉన్నాయి దోశలు, కానీ అవి తింటలేను. అవి మళ్ళీ సాయంత్రం తింటా, లేదంటే రేపు పొద్దున తింటా. ఎందుకు చెప్పాలా, రేపు పొద్దున దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. ఇవేమో మధ్యాహ్నం తినొచ్చు, సాయంత్రం ఈవినింగ్. ఇదేందో ఒక ట్రై చేస్తా. ఇది ఇందాక తిన్నా ఒకటి, ట్రై చేయాలని లేదు, కడుపు ఫుల్ అయింది. ట్రై చేస్తే మంచి. ఇది పైనది సంథింగ్ ఏదో ఉంది పూరిలాగా, దాంట్లో లోపల ఫ్రూట్స్ పెట్టారు. ఏంటి ఇదేం ఫ్రూటు? ప్రోమోగ్రానైట్ ఫ్రూట్ ఇది. అందులో అన్ని ఫ్రూట్ ఉన్నాయా ఏమున్నాయో తెలియదు. ప్రస్తుతానికైతే ఇలా ఇది దొరికింది నాకు ఒకటి, అది కూడా భూమిపాయలు అయిపోయింది. అది లోపల దాకా పోనండి. ఓకే, ఈ కవర్లో ఇంకా 2 ఉన్నాయి. అవి 2 మరి ఏంటియో తెలియదు, చూద్దాం. మేబీ అవి కర్రీస్ ఏమో. అవి మధ్యాహ్నం తిని చూస్తా ఎట్లుంటుందో మరి. మొత్తం మీద 2 దోశలు ఫినిష్, ఫసక్ కడుపులో వేసేసిన. ఇప్పుడు స్టమక్ మంచిగా ఉంది. ఇప్పటిదాకా కడుపులో కొన్ని ఎలుకలు దూరినాయి, 2-3 ఎలుకలు దూరి మొత్తం రౌండ్ తిరుగుతున్నాయి. తిరిగి అంటే అది ఆకలి అన్నట్టు, ఆకలి అవుతుంది ఫుల్గా. ఇక మనోడు బ్రేక్ వచ్చిండే, నేను ఇప్పుడే వచ్చిండు. బ్రేక్ పోయి వచ్చి మళ్ళీ నన్ను పంపించిండు. అంతకే బయటకు వెళ్ళి చూస్తే ఇది ఫుడ్ ఇస్తున్నాడు కదా. నేను వచ్చి తీసుకున్నా. మనోళ్ళకి ఏమన్నారు కానీ అందరికీ మనోళ్ళు ఇవ్వలేరు. ఆల్రెడీ తిన్నారు వాళ్ళు. ఈ పాటికి తినేసి లొకేషన్కి వెళ్ళిపోయినారు. అందుకనే నేను ఒక్కనే తింటున్నా. వాళ్ళకి అడుగుతా, మేబీ అడగకపోవచ్చు. ఇది మధ్యాహ్నం అయితే తినేస్తా నేను. మధ్యాహ్నానికి నాకు అన్నం కూడా లేదు. అందులో మేబీ అన్నం కూర ఉంటే ఇదే తినేస్తా. ఇది అయితే వాళ్ళకి ఇస్తా, ట్రై చేస్తా. ఇది రేపు తింటా. ఓకే, చూద్దాం మరి. ఓకే, బాయ్.